నువ్వు కూడా వెళ్తానని కమిట్ అయ్యావు కదా, ఇక వెళ్ళక తప్పదు. వెళ్తాను మమ్మీ, కానీ ఇంటికి తిరిగి ఒక్కరే వస్తారు. ఏమ్మా నువ్వు రావా? అట్నుంచి అట్టే వెళ్ళిపోతావా? నేను కాదు, ఆ చెర్రీగాడు పైకి పోతాడు. వాడు ప్లాన్ చేసింది హనీమూన్కి కాదు, అంతిమయాత్రకి. ఏంటో పోతూ పోతూ వాడే తెలుసుకుంటాడు. చూసావా పిన్ని, అది నా కూతురు. అదే అమ్మాయి నేను చెప్పాలనుకుంటున్నాను. ఇంకొకసారి బేబీని వెనక్కి పిలిచి కళ్ళారా చూసుకో అమ్మాయి. నాకెందుకో ఇదే వెనక్కి తిరిగి రాదని అనుమానంగా ఉంది. పిన్ని ఆ పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మళ్ళీ 2 తగిలిస్తాను. అది కాదమ్మాయి, నువ్వేదో పొడి చేస్తాను అంటూ ఉంటావు. ఆ భూమేమో చల్లగా నిన్ను కూళ్ళ పొడిచిపోతుంది. ఇప్పుడు చెర్రిగాడు కూడా గెలవడం మొదలు పెడతాడేమో అని నాకు అనుమానంగా ఉందమ్మాయి. ఇలారా రాను రా. చూడు, నీ చంప తీసుకొచ్చి నా చేతికి అనుకూలంగా పెట్టు. ఏంటమ్మాయి మంచి చెప్పినా కొడతావా? నీ నోటికి తాళం వేయడానికి నా దగ్గర ఇదొక్కటే మార్గం ఉంది. రా. అయ్య బాబోయ్, రాని రా. అయ్యో చాలు. అది నా కూతురు పిన్ని, గెలిచి ఒంటరిగా తిరిగొస్తుంది చూడు. కవితలు వత్తిన పుస్తకమల్లే సంతోషంలో ముద్దుగా ఈ అమ్మాడి ఆరారు ఋతువుల అందం ఒకటిగా కలిపి వింతలు 7 పక్కకు జరిపే కొత్తగా పుంతలు తొక్కెను ఈ అరవిందం. అమ్మమ్మో తాండవమాడే కృష్ణుడి నుండి వేణువ గానం తీయగ పండి రాధకు ప్రాణం ఉప్పొంగే ఆనందం. మధురము కదా ప్రతొక నడక నీతో కలిసేలా, తరగని కథ మనదే కనుక మనసు మురిసినిలా. ఏంటి అలా చూస్తున్నావు? ఏ చూస్తే నువ్వేమైనా ఎండలో పెట్టిన ఐస్ క్రీమ్ లా కరిగిపోతావా ఏంటి? బోల్డ్ అంత హోంవర్క్ ఉంది, అది చేయకపోతే రేపు లెక్చరర్ అందరి ముందు తిడుతుంది. అప్పుడు నువ్వే చేతిలో చాక్లెట్ లాక్కున్న చిన్నపిల్లలాగా ఏడవాల్సి వస్తుంది. హోంవర్క్ చేసుకోపోరి. నేను చేయను, నువ్వు చెయ్యి, నేను చూస్తూ ఉంటాను. అదే నా హోంవర్క్ కూడా నువ్వే చెయ్యి, నేను వెయిట్ చేస్తా అంటున్నా. చాలా వర్క్ ఉంది పూరి, నీది కూడా చేయాలంటే చాలా టైం పడుతుంది. వెయిట్ చేస్తా అని చెప్తున్నాను కదా శివ, కొన్నిసార్లు వెయిట్ చేయడం కూడా స్వీట్ గానే ఉంటుంది. నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు పూరి. నీ వరకు కూడా నేనే చేయాలి, అంతే కదా? సరే చేస్తా. అబ్బా, టైంకి ఇదొకటి. ఎందుకలా విసుక్కుంటున్నావు శివ? నేను షాప్ చేస్తానేటివ్వు, ఇవ్వు. అరే, అయితే కంగారు పడతావు, లేదంటే ధీమాగా ఉంటావు. ఇదే నీతో వచ్చిన గొడవ. నేను చూస్తానాగు. ఆగు. పోయిందా? పడింది ఈ కంట్లో, నువ్వు ఊదుతుంది ఈ కంట్లో. మరి ఇంతసేపు చెప్పవేంటి? నువ్వు అడగలేదు, నేను చెప్పలేదు. అయ్యో సరే, ఊతా నాకు. పూరి, నీ హోంవర్క్ కూడా నేనే చేస్తానులే.
నాకు వినిపించని అత్తయ్య పిలుపు నీకెలా వినిపించింది? చెప్పు, ఏం జరుగుతుంది? మీ తమ్ముడు చెప్పాడు కదా, హోంవర్క్ చేసుకుంటున్నాం. నా కంట్లో ఆగు, చెప్పిన కదే మళ్ళీ చెప్పమండం లేదు. ఇద్దరి మధ్య నడుస్తున్న కథ గురించి అడుగుతున్నాను. కథ లేదు, కాకరకాయ లేదు. చూడు పూరి, మీ ఇద్దరిని నేను అలా చూశాను కాబట్టి సరిపోయింది. అదే శారదత్తయ్యో, మరీ ముఖ్యంగా మీ అన్నయ్యో చూసుంటే మీ ఇద్దరి చర్మం ఒలిచేసి చెప్పులు కుట్టించుకునేవాడు. నీకే, మీ అన్నయ్య చేతిలో పడినా ఈ ఇంట్లోనే ఉంటావు. శివే ఏ దిక్కు లేని అనాథలా రోడ్డు మీద పడతాడు. ఎందుకు పడతాడు వదిన గారు? తమ తమ్ముడని తెలిసిన మరుక్షణమే తాట వలిచి రోడ్డు మీద పడైపోయాడు. మళ్ళీ మనసు మార్చుకొని ఇంట్లోకి ఎందుకు తెచ్చుకున్నాడు? ఎందుకంటే వాడు నా తమ్ముడు గనుక. బయట పడకపోయినా మీ అన్నయ్య నన్ను ప్రేమిస్తున్నాడు కనుక. గాడిద గుడ్డేం కాదు. నువ్వు అన్నయ్యని మోసం చేసి ఈ ఇంట్లో పెట్టినందుకు 1+1 గా మీ తమ్ముడితో పాటు నిన్ను కూడా బయటికి గెంటేసేవాడు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నిజం మాట్లాడుతున్నాను. ఏంటో తెలుసా, నేను మీ తమ్ముడిని ప్రేమిస్తున్నానని తెలిసాకే తిరిగి ఇంట్లోకి తీసుకొచ్చాడు. నువ్వు ప్రేమిస్తే సరిపోతుందా? మా తమ్ముడు ప్రేమించొద్దా? హలో మేడం, ఆత్రపడి మీ తమ్ముణ్ణి ఆశ్రమించేసుకునే రకాన్ని కాదు, ఆడపిల్లని. నాకు సిగ్గుంటుంది. మీ తమ్ముడు నా మనసులో ఉన్న మాట చెప్పేస్తానే. నువ్వంటే నాకు చాలా ఇష్టం. అమ్మా, నాకు తెలియకుండా నా వెనక ఇంత జరిగిపోతుందా? ఇంత లేదు ఇంత లేదు, జస్ట్ మా ప్రేమ కథ మొదలైంది అంతే. మీ ఇద్దరి పెళ్లి జరగడం కథ మొదలైనంత ఈజీగా ఉండదమ్మా. అన్నయ్య ఒప్పుకున్నాక ఇక మా పెళ్లి నాపేదెవరు? నేను ఆపుతాను. ఆడపడుచంటే అర్ధమొగుడు అని నీకు కూడా తెలుసు కదా. అమ్మా, మీ అన్నయ్య నాకు ఎంత టార్చర్ చూపించాడు. కట్ల పావులా ఎన్ని బుసలు కొట్టాడు.